బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులకు ₹1 కూడా ట్యూషన్ ఫీజు చెల్లించలేదంటే అంతకంటే సత్యదూరమైనటువంటి మాటలు ఇంకోటి ఉండే అనేది మాజీ మంత్రి గారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే 2 పర్యాయాలు అధికారంలో మీరు ఉన్నప్పుడు సుమారు 12,50,000 మంది విద్యార్థులను మోసం చేసినటువంటి ఘనత మీది కాదా అని చెప్పి కూడా మీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో సర్ప్లస్ బడ్జెట్తో ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు విద్యార్థులకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు చెల్లించకుండా ఈ ట్యూషన్ ఫీజు కానీ ఆరోగ్యశ్రీ కానీ మా ప్రయారిటీ కాదని చెప్పి మీ ప్రియమైన బామ్మర్ చెప్పినటువంటి మాటలు మీకు గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీ అపాయింట్మెంట్ కోరితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు ఏనాడు కూడా అపాయింట్మెంట్ అయినటువంటి మీరు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడమంటే నవరాజ్యాలను చూసి మీ యొక్క మాటలు విని అని చెప్పి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నికల ముందు ఈ సమాజాన్ని మభ్యపెట్టి లబ్ధి పొందాలని చూస్తే అవేడైనటువంటి ఈ ప్రజలు ఎప్పుడో యొక్క మీ మాటలు విశ్వసించారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడతల వారీగా మీరు పెట్టినటువంటి ఏదైతే 2.5 సంవత్సరాల బకాయిలు ఉన్నాయో విడతల వారీగా చెల్లిస్తా ఉన్నాం. అంతేగాని మీలాగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరిని కలవకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఏదైతే చేశారో అది మర్చి ఇప్పుడు మాట్లాడితే యావత్ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తా ఉన్నాం. దయచేసి ఇలాంటి అవాకులు చవాకులు అబద్ధాలు మాని నిజాలు ఈ సమాజానికి చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తా ఉన్నాం. విద్యార్థులకు రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఒకటొక్కటిగా కొంత మేరకు చెల్లిస్తూ ఉంటే అది మీకు ఓర్వలేక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎక్కడ చదువుకొని బాగుపడతారో అని చెప్పి మీరు ఈ విధంగా కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తా ఉన్నాం.